కర్ణాటక సీరియల్లో కొత్త టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. డైలీ సీరియల్లా సాగుతున్న కర్ణాటక ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చేరిపోయింది. అందరూ అనుకున్నట్లుగానే ఒక కేబినెట్ మంత్రి రాజీనామా చేసి డీకేకు షాక్ ఇచ్చారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ లో అంతర్గతంగా తీవ్ర చర్చకు దారితీసింది. రామలింగారెడ్డి డీకే గ్రూప్ లో లేరా? సిద్ధరామయ్య టీంలో పనిచేశారా? శాఖల మార్పులో రామలింగారెడ్డికి అన్యాయం జరిగిందా? కావాల్సిన శాఖను డీకే ఎందుకు ఇవ్వలేదు? నచ్చిన శాఖ రానందుకే రామలింగారెడ్డి అసంతృప్తితో ఉన్నారా, లేక సిద్ధరామయ్య ఆదేశాలతోనే రాజీనామా చేశారా? అయితే నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి షాక్ ఇచ్చారు. శాఖపై అసంతృప్తితో ఉన్న రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపులపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కీలక శాఖల కేటాయింపులపై సీనియర్ నేతలు అభ్యంతరాలు తెలిపారని చెప్పి తెలుస్తోంది. రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను సీఎం డీకే శివకుమార్ కేటాయించారు. అయితే బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారని చెప్పి తెలుస్తోంది. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన శాఖ మార్పును కోరినట్లుగా తెలుస్తోంది. అయితే శాఖ మార్పును ఈయన కోరలేదు. డీకే శివకుమారే 2 సార్లు చెప్పారు, మీకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిని ఏ పదవి కావాలని చెప్పి అడగలేదు అంటున్నారు రామలింగారెడ్డి. రామలింగారెడ్డితో పాటు మరొక ఇద్దరు కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. మునియప్ప, కేజే జార్జ్ ఇద్దరు కూడా ఆ శాఖలకు సంబంధించి అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మునియప్పకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇచ్చారు, కానీ ఆయనకి సామాజిక సంక్షేమం కానీ వ్యవసాయ శాఖ కానీ కావాలని చెప్పి కోరుతున్నారు. కేజే జార్జ్ కింద శాఖ ఇచ్చారు, అది కాకుండా వేరే శాఖ కావాలి. ఈ పోర్టుపోలియోకి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి, అసంతృప్తులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటివరకే మనకి రామలింగారెడ్డి ఒక్క రాజీనామా కనిపిస్తోంది. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, కానీ ఆ పోర్టుపోలియో ఏదైతే ఉందో దానికి మాత్రం నీటిపారుదల శాఖకు మాత్రం ఆయన రాజీనామా చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కేవలం 36 గంటల్లోనే రాజీనామా చేశారు. ఇటుపక్క ఇద్దరు కూడా సీనియర్సే. రామలింగారెడ్డి కూడా సీనియర్, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు మునియప్ప కూడా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్సన్. సీనియర్స్ కి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏం జరగబోతుందో చూద్దాం. అసలు రామలింగారెడ్డి చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి విన్న తర్వాత ಡಿಬೇಟ್ ಕಂಟಿನ್ಯೂ చేద్దాం. ನಾನು ಹಿಂದೆ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬಂದಿದ್ದು 1973ರಲ್ಲಿ. ಆಗ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಯಕನಾಗಿ ಗೌರ್ಮೆಂಟ್ ಸೈನ್ಸ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಗೆದ್ದೆ. ಆಗ NSC ಸೇರಿಕೊಂಡೆ. ಆದರೆ 73 ಅಂದರೆ 53 ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಲ್ಲಿ NSCಯಲ್ಲಿ ಮತ್ತು ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್. రైట్, ఏం జరుగుతుంది ఏంటి? కొత్తగా అధికారం చేజించుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో. మొన్నటి వరకు సిద్ధరామయ్య వర్గం నడిపిస్తే కనుక ఇప్పుడు డీకే శివకుమార్ సీఎంగా అధికారాన్ని చేజిక్కించుకొని సీఎం పీఠం మీద పరిపాలన కొనసాగిస్తున్నారు. మంత్రులకు సంబంధించి పోర్టుపోలియోకి సంబంధించి సిద్ధరామయ్య ముందే చెప్పారు, మాకు మెయిన్ ఉన్నటువంటి పోర్టుపోలియోస్ కావాలి. డిప్యూటీ సీఎంలకు సంబంధించి ఈ వివాదాలని నడిచిన తర్వాత ఇప్పుడు సీనియర్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు డీకే శివకుమార్ అనేది అయితే బయటకు వస్తున్నటువంటి అంశం. ఇది ఎంత స్థాయి వరకు వెళ్తుంది? కేవలం ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజుల్లోనే ఈ విధంగా మంత్రులు, సీనియర్ లీడర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడం, బయటకు రావడం, రాజీనామాలు చేయడం, ఏ విధంగా కొనసాగబోతుంది కర్ణాటక పాలిటిక్స్ అనేది మాట్లాడదాం. రైట్, నుమాన్ గారు, ఇంతకుముందు వరకు మనం బీజేపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, నెక్స్ట్ ఉండదు అని చెప్పి. కానీ కర్ణాటక పాలిటిక్స్ విషయానికి వస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తోందిగా. 2 రోజులు అయింది, 36 గంటల్లోనే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదని. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. నేను కర్ణాటక గురించి కూడా నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సి రామలింగారెడ్డి గారు ఈజ్ ఏ వెటరన్ పొలిటీషియన్. హీ ఈజ్ నాట్ సంబడి న్యూ టు ద పాలిటిక్స్. హీ హాస్ వర్క్డ్ విత్ వీరప్ప మొయిలీ యాజ్ ఏ మినిస్టర్ ఇన్ వీరప్ప మొయిలీ గారి క్యాబినెట్ లో, ఎస్ఎం కృష్ణ గారి క్యాబినెట్ లో, సిద్ధరామయ్య గారి క్యాబినెట్ లో అపారమైన అనుభవం NSUA డేస్ నుంచి వారు పనిచేస్తూ వచ్చారు. నౌ దిర్ ఇస్ ఎ ప్రామిస్ దట్ హస్ బీన్ మేడ్ టు హిమ్ ఇస్ వాట్ ఇట్ ఈస్ టోల్డ్. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కింద ఆయనకి పోర్ట్ఫోలియో ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట, ఆ యొక్క ప్రామిస్ నేను నిలబెట్టుకోలేదు, అందుకని చెప్పేసి నేను రిజిగ్నేషన్ ఇస్తానని చెప్పేసి. కానీ దిస్ ఇస్ వెరీ కామన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు బయటికి మాట్లాడతారు, వారికి స్వేచ్ఛ ఉంది. కానీ దానిని ఆల్రెడీ డీకే శివకుమార్ గారు హ్యాస్ ఇన్ టచ్ విత్ సిద్ధరామయ్య గారు, వారు మాట్లాడుతున్నారు. అది మీరు అనుకున్నంత పెద్ద టీ కప్ లో తుఫాన్ లాగా ఉండబోతుంది. మన పార్టీకి వస్తే టీ కప్ లో తుఫాను, పక్క పార్టీలో వస్తే మాత్రం బీజేపీ స్టాండ్ ఇది అనొచ్చా? కరెక్టేనా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫింగర్ పాయింటింగ్ అండి, నేను వాస్తవాలు చెప్తున్నాను. రాహుల్ గాంధీ, ఖర్గే కూడా వచ్చి సిద్ధరామయ్యతో కూడా మాట్లాడి ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా, ఏదైతే రాజ్యసభ సీట్ల గురించి నడుస్తుందో
దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ ఖర్గే కూడా వచ్చారు, సిద్ధరామయ్యతో మాట్లాడుతున్నారు, ఇది సెటరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాదు ఒక్క పర్సన్ తో ఆగుతుందా అంటే కాదు అనేది వినిపిస్తుంది. దట్ ఈస్ యూ హావ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. రాహుల్ గాంధీ గారు రావడము ఓన్లీ రామలింగారెడ్డి గారిని మాట్లాడడానికి పెద్దలు రాహుల్ గాంధీ గారు రావాల్సిన పని లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్, రాహుల్ గాంధీ గారు కమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ మల్లికార్జున్ ఖర్గేజీది ఈ రోజు నామినేషన్ ఉంది కాబట్టి ఆ యొక్క నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడానికి వారు రావడం జరిగింది. వారు కేసీ వేణుగోపాల్ గారు దే హావ్ కమ్ ఆల్ టుగెదర్ ఫ్రమ్ ఢిల్లీ. వారు వచ్చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఇట్ హాస్ గట్ నథింగ్ టు డూ విత్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ రామలింగారెడ్డి గారు. రామలింగారెడ్డి గారి ఎపిసోడ్ స్టేట్ లెవెల్లో హ్యాండిల్ చేయబడుతుంది. కేపీసీసీ ఈస్ గుడ్ ఇనఫ్. డికే శివకుమార్ గారు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటీషియన్. ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. నేను దాని గురించి అపోహలు పెట్టాల్సిన అవసరమే లేదు. అన్నారండి ఇంకో 2 రెసిగ్నేషన్లు రాబోతున్నాయి, ఇంకో 4 రెసిగ్నేషన్, ఎక్కడ ఏమి రావు. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ అండ్ దిస్ విల్ ఆల్సో బి టేకెన్ కేర్ 100%. నేను మళ్ళా మీకు చెప్తున్నాను. నేను ఇంకో 2 పేర్లు కూడా చెప్పా. మునియప్ప ఆయనకి పౌర సరఫరాల శాఖ కేటాయించారు, ఆయనకు కావాల్సిన సామాజిక సంక్షేమం లేదంటే కనుక వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పి ఆ శాఖ కావాలని చెప్పి కోరుతున్నారు. కేజే జార్జ్ కూడా ఆయన కింద శాఖ కేటాయించారు, ఆ శాఖకు సంబంధించి ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 పేర్లు అయితే ప్రెసెంట్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. కేజీ జార్జ్ వారి యొక్క పోర్ట్ఫోలియో కంటిన్యూ అయిందండి. ప్లీజ్ చూసుకోండి, వారికి ఎక్కడ కూడా వారి యొక్క పోర్ట్ఫోలియోలో మార్పు లేదు. దీస్ పీపుల్ ఏంటంటే చేంజ్ అయిన తర్వాత ఆయనకి అది వద్దని. అవును, అదే అండి. నేను ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రీషఫుల్ ఉంటుంది, మాకు ఈ పోర్ట్ఫోలియోస్ కావాలని చెప్పేసి దాంట్లో అయితే నేను ఇంకా మంచిగా పనిచేస్తానని చెప్పేసి సవాల్ ఉండొచ్చు, దాంట్లో ఎవరు కాదనడం లేదు. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే దే వాంటెడ్ టు డూ సర్వీస్ టు ద పీపుల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోటో. అందుకని చెప్పేసి యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. 24 hours లో దిస్ ఇష్యూ విల్ బి రిజాల్వ్డ్. దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. 24 గంటల్లో అవుతుంది అనుకుంటే 48 గంటల్లో ఎన్ని వికెట్లు పడిపోతాయి అర్థం కాని సిచ్యువేషన్. అంటే మంత్రికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, పదవికి ఎమ్మెల్యే పార్టీకి పదవికి కాదు, మంత్రి పదవిలో సంబంధించి అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్ వర్గం అండ్ సిద్ధరామయ్య వర్గం 2 వర్గాలుగా ఉన్నాయి కాబట్టి లోపల జరిగేటువంటి ఇన్నర్ పాలిటిక్స్ ఏంటి అని. దట్ ఈస్ వెరీ న్యాచురల్ అండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. వారు వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. I will work as a Congress worker, I will work as a Congress MLA అంటున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ he never said or criticized the party. వారికి కావాల్సినటువంటి ఫోలియో వారికి రాలేదు కాబట్టి he is requesting. దాంట్లో తప్పేం లేదు. రిక్వెస్టింగ్ కాదు, రాజీనామా చేయడం అనేది రిక్వెస్టింగ్ ఎట్లా అవుతుంది? ప్రతిపాదన పంపిస్తే కనుక రిక్వెస్ట్, నాకు ఇది కావాలని చెప్పాను, ఇది ఎందుకు కాలేదు, యాజ్ వెల్ ఒకవేళ జరిగితే ట్రై చేయండి అనేది రిక్వెస్టబుల్ అవుతుంది. రాజీనామా సమర్పించడం అనేది రిక్వెస్టబుల్ ఎట్లా అవుతుంది? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రెషర్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ఈస్ పాలిటిక్స్. మనందరం అంత పెద్ద కరుడు కట్టినటువంటి వెటరన్ లీడర్ ని మనం చెప్పాల్సిన పని లేదు. సరే, వారి యొక్క ప్రెషర్, వారి యొక్క అసంతృప్తి, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి నూమన్ గారు చెప్తా ఉన్నారు వెటరన్ లీడర్స్ అని, జెన్జీ అని, అంటే అన్నిటికి ఒకదాని కూడా పొంతన లేని సమాధానాలు. ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 6 నెలలు కాలే సిద్ధరామయ్య దిగుతాడు, డీకే ఎక్కుతాడు, సిద్ధరామయ్య దిగుతాడు, డీకే ఎక్కుతాడు తప్ప దాని గవర్నమెంట్ మీద కన్నా లేదు. ఆడ 2 పాయింట్ ఫార్ములా. అక్కడ ఒకళ్ళు కలెక్షన్, ఇంకొకళ్ళు అధికారం. అంటే కలెక్షన్ అనేది లీగల్ చేసిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే కర్ణాటక. ఏది చిన్న దగ్గర నుంచి ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి 72 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎవరికి తెలిసిన సత్యం. ఆయన కలెక్షన్ చేయాలా, పైకి పంపాలా. డీకే శివకుమార్ గారిది అది. ఈ మధ్య కాలంలో పంపట్లేదు, ఇక మొత్తం బంద్ చేస్తాడు అనుకుంటే మళ్ళీ అధికారంలోకి కొత్తగా తెచ్చారు. ఇప్పుడు ఆయన్ని తెచ్చినాక ఇక చూస్తే గొడవ చూస్తే పోర్ట్ఫోలియోలు. ఇందాక మనం చెప్తా ఉన్నారు, నువ్వు అంటా ఉండే ఏమని, అక్కడ మోడీ గారు పడిపోతుండ్రు, అసలు మోడీ గారు తగ్గిపోతా ఉంది పర్సంటేజ్ అని. 0 నుంచేమో 23 స్టేట్లకు వచ్చింది బీజేపీ, మొత్తం 30 స్టేట్ 26 సీట్ల నుంచేమో 0కు 3 పడిపోయింది కాంగ్రెస్. మరి ఎవరిది పడిపోతుంది, ఎవరిది గ్రోత్ ఉందో నాకు అర్థం కావట్లే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పర్సంటేజ్ అంతా ఎక్కడ తమిళనాడులో వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు, వాళ్ళతో పాటు వచ్చిన ఎమ్మటే 3వ రోజే ఎట్లా ఇప్పటిదాకా ఒక మంచి మిత్రుడిని నెక్స్ట్ డే అధికారం కోసం తన్నిపారేసి ఎట్లా టీవీకి తప్పుడు పోతారు. అంటే మీకంటూ ఒక విలువలేని రాజకీయాలు. కాంగ్రెస్ అంటేనే ఫ్రీడమ్ కాదు, కాంగ్రెస్ అంటేనే సంపాదన. వాళ్ళకి ఎంతసేపు ఒక జాతీయవాదం లేదు. బ్యూటీ అంటున్నారు, అంటే బహిర్గతంగా మేము ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. బ్యూటీ కాంగ్రెస్ పార్టీ కంటే అదే బ్యూటీ. ఇంకోటి ఏంటంటే ఒక మినిస్టర్ కి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలనేది ఒక ముఖ్యమంత్రి యొక్క అనుకున్న దాన్ని బట్టి, ఎందుకు దానికి ఆయన ఉన్న కెపాసిటీ ఏంది, వాళ్ళకి ఏం చేయాలా, ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనుకుంటారు. అంతేగాని పోర్ట్ఫోలియో అనేది సంపాదన కోసం, పోర్ట్ఫోలియో డబ్బుల కోసం అనుకునేది కాంగ్రెస్ తత్వం. ఇంకొకటి, ఇప్పటిదాకా బీజేపీ ఇన్ని స్టేట్లలో ఉంది,
ఏ ఒక్క స్టేట్ లో అన్నా నాకు ఈ పోర్ట్ఫోలియో రాలేదు రిజైన్ చేస్తా, నాకు ఈ పోర్ట్ఫోలియో కావాలా అని అడిగినది ఉందా ఒక్కసారి 23 రాష్ట్రాలల్లో? ఇంకా మొదలు పెడితే ముఖ్యమంత్రి ఎక్కిన దగ్గర నుంచి దింపే ప్రయత్నమే ఉంటుంది కాంగ్రెస్ లా. ఈ సంవత్సరం ఉంటే ఎక్కువ, 2 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎక్కువ, 3వ సంవత్సరం ఉందంటే చాలా గ్రేటు. అంతేగాని వాళ్ళు ఎంతసేపటికి ఎవరు మంచిగా మూటలు పంపుతారు. ఇప్పుడు కొత్తోడైతే ఇప్పుడు ఏంది, మనం క్రికెట్ ఆడుతుంటారు కదా, కొత్తగా వచ్చిన డడా డడా కొడతా ఉంటాడు, పాతోడు సరికి స్లో అవుతాడు కొద్దిగా. ఆ స్లో అయిందిరా బాబు వీడి తక్కువ డబ్బులు పంపుతుండు, ఈయన తీసేసి మళ్ళీ కొత్తోడిని పెడదాం, కొత్తోడైతే ఇంకా స్ట్రైక్ రేట్ బాగుంటుంది, ఇప్పుడు కొద్ది రోజులు మళ్ళీ స్ట్రైక్ చేస్తారనే తత్వం తప్ప కామాలు వేరే లేదు లేకుండా కాంగ్రెస్ లా. కర్ణాటక పాలిటిక్స్ లో ఈ యొక్క గ్యాప్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ఒక నిమిషం సేదిరెడ్డి గారు, రామగౌడ్ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడతో ఆగుతుందా లేదంటే ఇది ఏమైనా కంటిన్యూ అవుతుందా? ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, మేము మాట్లాడతాము, ఆయన పెద్ద సీనియర్ లీడర్ అని చెప్పి డీకే శివకుమార్ గారు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మీడియా ముఖంగా వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగా. మేడం, సో ఒకటి ఇది అంటే రెండు పార్టీలు కూడా ఇప్పుడు అన్నమలై గారిది మాట్లాడినా వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్. మనం కర్ణాటక మాట్లాడినా కాంగ్రెస్ గురించి మాట్లాడినా కూడా రెండు కూడా వాళ్ళ పార్టీ అంతర్గతమే. కానీ కానీ కాంగ్రెస్ రామగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ప్యానెల్ మిగిలిన మెంబర్స్ ప్లీజ్ మీ ఆడియో మ్యూట్ చేయండి, మీ యొక్క పర్సనల్ ఆడియో లైవ్ లోకి వస్తోంది ప్లీజ్. రామగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఒక మినిస్టర్ రాజీనామా చేయడం అనేది ఏ పార్టీకైనా సో అది కరెక్ట్ అయిన విషయం కాదు. కానీ ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్తాను, తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కూడా వీళ్ళిద్దరికి కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచి అనుభవాలు ఉన్నట్టున్నాయి. ఎందుకోసం అంటే ఒక పార్టీ అధికారంలోకి ఉండి అధికారాలు దిగిపోతుంది, ఇంకొక పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అనేది క్లియర్ గా చెప్తున్నారు. పంపకాల పైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే పంపకాలు చేపడతారో జాతీయ నాయకత్వానికి వాళ్ళే అధికారంలో ఉంటారు, ఎవరైతే పంపకాలు అంటే ఎవరైతే సరిగ్గా వసూలు చేయని వాళ్ళ నాయకులందరినీ కూడా పార్టీలన్నీ కూడా పక్కన పెడతాయనేది సైదుల్ గారు మాట్లాడిన మాటలు. రామగౌడ్ గారు మీ ఆడియో మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. విజయ్ గారు మీరేమంటారు? సాధారణంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నా సరే విమర్శలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటక పాలిటిక్స్ చూస్తే కనుక పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. నిన్నటి వరకు ఎవరు సీఎం కుర్చీలో ఉంటారు, డీకే శివకుమార్ పరమేశ్వరన్ అనే క్వశ్చన్కి తెరపడి డీకే శివకుమార్ ఆఖరి సీఎం పీఠం ఎక్కారు. మళ్ళీ పోర్టుపోలియో సంబంధించి ఆఖరికి ఏదో విధంగా అందరిని నచ్చజెప్పి పోర్టుపోలియోస్ ఇచ్చారు. కంటిన్యూ అవుతున్న సమయంలో లేదు మాకు ఇది నచ్చట్లేదు, మా కాడి మీరు ఇచ్చినటువంటి హామీ ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, మేము ఉండమంటూ బయటకు వస్తున్నటువంటి సందర్భం, మంత్రి పదవికి సంబంధించి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భం ఎట్లా చూడాలి? ఇందులో అదానీ పాత్ర ఉన్నది. ఈ బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తా రామాలింగారెడ్డి కానీ డికే శివకుమార్ వాళ్ళ ఇంటికి పోయి చెప్పినటువంటిది. తీరా సీఎం అయిన తర్వాత బెంగళూరు డెవలప్మెంట్ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే బెంగళూరు డెవలప్మెంట్ టన్నెల్ పెద్ద ప్రాజెక్టు అదానికి ఇవ్వాలా వద్దా అని ఇన్ని రోజులు సిద్ధరామయ్య ఆపారు. అదానికి ఇస్తే ఏంటి పరిస్థితి, ఇవ్వకపోతే. ఈయన ఇంటర్నల్ గా డీకే శివకుమార్ అదానికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాతనే అధికార మార్పిడి కూడా గవర్నర్ చాలా సేఫ్ గా సాఫీగా జరిగింది అనేది నాకున్నటువంటి అంచనా. అది ముందు తెలుస్తుంది. ఇంకా కొద్ది రోజులు పోతే ఈయన బీజేపీతో లింక్ అయ్యిందా, అదానితో లింక్ అయ్యిందా లేదా అనేది త్వరలో బయటపడుతుంది. ఎవరు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు బీజేపీ కోవర్టులుగా తయారు చేసుకుంటుంది. వాళ్ళు చెప్పుకుంటున్నారు మా ఆర్ఎస్ఎస్, డికే శివకుమార్ మా ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి మా ఆర్ఎస్ఎస్, సతీశన్ మా ఆర్ఎస్ఎస్. బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అదే ఉంది. వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోస్టులు కూడా పెట్టుకుంటున్నారు దీనికి సంబంధించి. ఇక్కడ అదాని రేవంత్ రెడ్డి కూడా అదాని నుంచి 100 కోట్లు తీసుకున్నారు. రాహుల్ గాంధీ గట్టిగా అనేసరికి మళ్ళీ 100 కోట్లు వాపస్ ఇచ్చారు గవర్నమెంట్ కి. అదానితో లింక్ ఇక్కడ కూడా బెంగళూరు ఇన్ని రోజులు ఆగిన దానిది కూడా అదే. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు ఓపిక పట్టిరా మరి ఏందో తెలియదు. ఈ అదాని లింక్ ఉంది రామలింగారెడ్డికి బెంగళూరు డెవలప్మెంట్ పట్టుబడడానికి కూడా రీజన్స్ అవే అంటారు వెనక జరుగుతున్నటువంటి అంతే. ఎందుకంటే ఇప్పుడు
రామలింగారెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు, అడ్డుపడతాడేమో అనేది అదానికి ఇవ్వడానికి సిద్ధరామయ్యకి తెలిసిపోతుంది, సిద్ధరామయ్య మనిషి అయినటువంటిది. డికే శివకుమార్ ఇంటర్నల్ గా చేసేసుకుంటాడు, అదానికి ఇచ్చుకుంటాడు. కానీ ముందే 2 సార్లు హామీ ఇచ్చారంటున్నారుగా, ఆయన బ్రదర్ కూడా హామీ ఇచ్చారు నాకని చెప్తున్నారు రామలింగారెడ్డి. హామీ ఇచ్చారు కానీ హామీ ఎందుకు వెళ్ళిపోయింది? ముందు ఈయన సీఎం అవటానికి, ఈజీగా అధికారం ట్రాన్స్ఫర్ అవటానికి హామీ ఇచ్చాడు. ఇంటికి పోయి చెప్పిండు, మరి రామలింగారెడ్డి ఇంటికి పోయే చెప్పిండు డికే శివకుమార్, నేను బెంగళూరు డెవలప్మెంట్ శాఖనే ఇస్తా అని చెప్పి ఇంటికి పోయి చెప్పిన తర్వాత కూడా సీఎం కాగానే మాట తప్పిండు. ఇప్పుడు ఏమంటారు రామలింగారెడ్డి? నాకు విజయ్ గారు మీరేమంటారు? సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క రాజీనామాల పరంపర రామలింగారెడ్డితో ఆగుతుందా, లేదంటే గనక మునియప్ప లేదంటే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? తాత్కాలికంగా ఆగుతుంది. ఈ 2 సంవత్సరాలు ముళ్ళ మీద కిరీటమే, ముళ్ళ మీద కిరీటం లాగానే కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటిది. డికే శివకుమార్ ఇంటర్నల్ గా బీజేపీతో పెట్టుకుంటే చేసేది ఏం లేదు, పెట్టుకున్నట్టే కనిపిస్తుంది అదంతా విషయం. తెలుసుకుందాం. నుమాన్ గారు కేవలం ఇక్కడ పదవులు అనేవి బయటకు కనిపిస్తున్నాయి, అంటే పోర్ట్ఫోలియోస్ అనేది కనిపిస్తున్నాయి, కానీ దాని వెనక ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరేగా ఉన్నాయంటున్నారు. మీరు కూడా అది అంగీకరిస్తారా సైదిరెడ్డి గారు? నేను ఇందాక కూడా చెప్పిన కదా, వాళ్ళకి ఎంతసేపు పోర్ట్ఫోలియోలు, ఈ కలెక్షన్స్, కమిషన్లు తప్ప వేరే లేదు. విజయ్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఇది బహిరంగ రహస్యం కర్ణాటకలో. ఎందుకంటే దీని కరప్షన్ ని లీగల్ చేసింది మొత్తం కంట్రీలోనే ఈ కర్ణాటకలో. దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు. దానికోసం ఇప్పుడు ఆయన అదాని కోసం అన్నడా, అంబానీ కోసం అన్నడా, మరి విజయ్ గారు చూసినట్టు నాకు తెలియదు. కానీ కాకపోతే వీటిలలో అయితే గ్యారంటీ దీంట్లోనే. ఇది నా అంచనా, కొన్ని న్యూస్ కొంతమంది తెలుస్తాయి కదా, అందుకని నాకు దాని గురించి తెలియదు. కానీ ఇదైతే రహస్యమేం కాదు. ఇది కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే ఆయన దింపే ప్రయత్నం. సిద్ధరామయ్య గారు ఉన్న కాంచి నాకు తెలిసి ఏ రోజు సరిగ్గా నిద్రపోయిండో లేదో పాపం ఈ 2.5-3 సంవత్సరాలు. ఎందుకంటే ఏ రోజు మారుస్తారో, ఏ రోజు చేస్తారో. కాంగ్రెస్ లో ఎట్లుండేది మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని ఎప్పుడే సంవత్సరానికి ముఖ్యమంత్రిని మార్చిండ్రు. మనం తెలంగాణలో చూసినాం. అక్కడ కూడా అదే పరిస్థితి. ఎవరికంటే ఇప్పుడు ఎంతసేపటికి మరి ఈయన ఇచ్చుకోవడానికి ఉండా, ఆయన ఇచ్చుకోవడానికి ఉండా, లేకపోతే పైకి పంపించే కలెక్షన్స్ లో ఎవరు కలెక్షన్స్ బాగా చేస్తారు. ఇప్పుడు దాకా చూసినాం డికే శివకుమార్ ఒక్కలే కలెక్షన్ చేసేది, మిగతాది అధికారం ఆయన చూసేది. ఆ కలెక్షన్స్ అది ఈయన 1 సింగిల్ రూట్ లో పోయేది. ఇప్పుడు ఆ సింగిల్ రూట్ ఇంకోటి కావాలి మళ్ళా, ఎందుకంటే డికే శివకుమార్ గారు కలెక్షన్ ప్లస్ అధికారం చేయలేడు కదా. అందుకని ఆ రూట్ కి ఎవరైతే బాగుంటారు, రామలింగారెడ్డి బాగుంటారా, ఇంకొకరు బాగుంటారా అనేది ఎత్తుక్కోవాలి వాళ్ళు. అందుకని దాంట్లో సమర్థుడు ఎవరు, ఇక్కడ కలెక్షన్ చేయగలిగేది ఎవరు, పైకి పంపించగలిగేది ఎవరు, దానికోసమని ఎత్తుకులాట. కలెక్షన్స్ కమిషన్స్ కోసమే అనుకోవాలా, లేదంటే కనుక ముందుగానే సిద్ధరామయ్య చెప్పారు కదా పోర్ట్ఫోలియోస్ మాకు కొన్ని మెయిన్ కావాలి, మాకు సీనియర్ లీడర్స్ ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఓకే అని చెప్పి చాలా నడిచాయి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి. పోర్ట్ఫోలియోస్ డిప్యూటీ సీఎంలు 4 కావాలని ఈ విధంగా ప్రతిపాదనలు, చర్చలు నడిచిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకారాలు కూడా జరిగాయి. ఒకవేళ సిద్ధరామయ్య వెనకుండి, అంటే ఆయన ఇదివరకు సిద్ధరామయ్య క్యాబినెట్ లో పనిచేశారు కాబట్టి రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి, ఏమైనా కావాలని సిద్ధరామయ్య ఒకవేళ అధికారం కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో డికే శివకుమార్ పరిపాలిస్తున్నప్పుడు ఈ విధమైన విభేదాలు వస్తున్నాయని చెప్పి చూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పి మరొక డౌట్ కూడా వస్తుంది. అంటే అదే సిద్ధరామయ్య గారు ఏ పార్టీ, డికే శివకుమార్ ఏ పార్టీ, దాంట్లో నా వర్గానికి నీ వర్గానికి ఎత్తుక్కోవటం ఏంది ఇది? ఇప్పుడు పోయినసారి డికే శివకుమార్ కూడా నాకు కొన్ని పార్టీలు కొన్ని ఇవ్వాలా దీనికి అని అంటే, పోయినసారి ఏం చేసి క్లియర్ గా సిద్ధరామయ్య చేస్తున్నాం, నువ్వు కలెక్షన్ చూసుకో. ఎందుకంటే దాని తర్వాత మధ్యలో కొద్దిగా స్లో అయ్యిండు, రేవంత్ రెడ్డి గారి మీద పడేది మొత్తం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పంపడం కొద్దిగా కష్టం అయిపోతా ఉంది రోజు. అందుకని మళ్ళీ ఇంకో కొత్త బ్యాట్స్మెన్ తయారు చేయాలడా. దానికోసం ఈ రోజు కర్ణాటకలో ఈ ముఖ్యమంత్రుల మార్పు, ఈ ముఖ్యమంత్రుల మార్పు తోటి ఢిల్లీకి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఢిల్లీకి బ్యాగులు పంపించడానికి, డబ్బులు పంపించడానికి చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కర్ణాటకలో కూడా ఇదే నడుస్తుంది అంటారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడున్న 3 స్టేట్లు, ఆ 3 స్టేట్లలో ఉన్నది ఈ రెండింటి మీదనే బర్డన్ అంతా. ఈ రెండే నడిపియాల పార్టీని. అక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఏది జరిగినా ఇక్కడి నుంచి పోవాల్సిందే, ఇక్కడి నుంచి చేయాల్సిందే. ఇది కాంగ్రెస్ రాబోయే రోజుల్లో కర్ణాటకలో ఒకవేళ రామలింగారెడ్డితోనే ఆగుతుందా, లేదంటే కనుక మరికొంతమంది సీనియర్స్ లీడర్స్ కూడా మినిస్ట్రీ సంబంధించి, కేబినెట్ కి సంబంధించి కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏమైనా బయటకు వస్తారు. ఈలోపు నుమాన్ గారు ఇంతకుముందు చెప్పారు ఆయన ఎగ్జిట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, సమాధానం చెప్పడానికి లేరు. కాబట్టి 24 గంటల సమస్య పోతుందన్నారు, అంతా సెటరేట్ అవుతుందన్నారు. ఒకవేళ 24 గంటల్లో సెటరేట్ కాకపోతే మరొకసారి చర్చిద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. నుమాన్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు
ప్లీజ్ ఒక విషయం చెప్తాను నేను. విజయ్ గారు చెప్పినప్పుడు ఇందాక వాళ్ళు ఆర్ఎస్ఎస్, సతీష్ ఆర్ఎస్ఎస్, వీళ్ళు ఆర్ఎస్ఎస్, వాళ్ళు ఆర్ఎస్ఎస్, ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ వీళ్ళు మా ఊళ్ళు వాళ్ళు మా ఊళ్ళు కాదని చెప్పదు. అది ఎప్పుడు ఏ రోజు కూడా అడ్వర్టైజ్ చేసిన పాపాన పోదు. Okay, ఇవన్నీ కూడా okay. ఏం జరగబోతుందో ఎవరికి వాళ్ళు చూద్దాం. చెప్తూనే విషయాలు అంతే. Thank you. కర్ణాటకలో ఇదేమన్నా ఇక్కడతో ఆగుతుందా లేదంటే కనుక కంటిన్యూ అవుతుందా, కామాలు పెడతారా, పులిస్ స్టాప్ కి ఏదైనా ఛాన్స్ ఉంటుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సైదిరెడ్డి గారు, అదేవిధంగా విజయ్ గారు, నుమాన్ గారు, రాజుగౌడ్ గారు. ఇది వాళ్ళ ఎజెండా ఎట్ 9 PM. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.